రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేనే మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రానా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఇప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చింది బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దేవర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను. రానా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్ గాను టాక్ షోలోను ప్రొడ్యూసర్ గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడి ఒకడు కొత్తోడు వచ్చినా గానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రెజెంట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో సినిమాలు లేదు పెద్దవాళ్ళు రారు, చూడరు, వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్. అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ కమర్షియల్, నాట్ వెరీ ఎడ్జీ, అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారర్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్, ఎక్స్ట్రీమ్ సెక్స్ ఇలాంటివి లేకపోతే దేర్ ఇస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్. గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం, ఎందుకంటే మన నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది. బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ హియర్ ఫర్ 60 years, ఐ థింక్ దట్ ఈస్ అవర్ జాబ్. అంటే ఇఫ్ దేర్ ఇస్ అ న్యూ టాలెంట్, ఇఫ్ దేర్ ఇస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ వీ థింక్ ది ఆడియన్స్ హ్యావ్ టు సీ, వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్, అది చేస్తూనే ఉండాలి మేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చిన్న సినిమాలకి ఇంటర్వ్యూలా ఉంది. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మిలుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చాలా బాగుంది. అండ్ అంటే ప్రోమోలో చూస్తే మొత్తం అందరూ అడిగినట్టు ఇంతకు ముందు కూడా మీరు చాలా మంది స్టార్స్ తో చేశారు. బట్ ఆ స్టార్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ కొంతమందికి చాలా పాన్ ఇండియా స్టార్స్ కానీ మన తెలుగులో స్టార్ హీరోస్ కానీ వాళ్ళు చాలా రేర్ గా వస్తూ ఉంటారు ఇలాంటి షోస్ కి. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా మీ మైండ్ లో? అంటే అలా ఏం అనుకోలేదండి. ఇప్పుడు వన్ ఇస్ ఐ థింక్ ఓన్లీ ఐ వాంట్ టు కాల్ పీపుల్ హూ విల్ బి కంఫర్టబుల్ ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్. అంటే ఈ 10 క్వశ్చన్లు అడుగుతాను, ఇప్పుడు ఆయన చేసే సినిమాల గురించి అడుగుతాను, ఇలాంటి ఒక ఫార్మాట్, ఇందాక ఆవిడ అడిగినట్టు సెగ్మెంట్లు ఇలాంటివి లేదు, ఎవరు వచ్చినా ఇదే గేమ్ ఆడతాను, ఇలాంటి సిస్టమ్ పెట్టుకోలేదు అసలు. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ కమ్స్ దే షుడ్ బి కంఫర్టబుల్ స్పీకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యే ఒక స్పేస్ లాగా ఇస్ వాట్ ఐ టుక్ ఫార్వర్డ్ టు. అంటే ఆల్రెడీ మీరు భీమా లైక్ చేశారు కళ్యాణ్ గారితో. సో అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరండి, ఇప్పుడు ఆయన వేరే, ఆయన వేరే జాబ్ ఉందండి. ఐ థింక్ హీల్ బి బిజీ. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా సార్. ఇలాంటి టాక్ షోస్ చేసిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా, మార్చుకున్నారా? అంటే డెఫినెట్ అండి. అంటే మీరు కొంతమంది ఫ్రెండ్స్ గా తెలుసు, కొంతమంది కొంచెం పరిచయం ఉండొచ్చు. బట్ ఇలాంటి ఒక టాక్ షో చేస్తున్నప్పుడు వాళ్ళతో లైఫ్ లో యూ గోన్ టు మెనీ డీటెయిల్స్ దట్ వీ నెవర్ వుడ్ హావ్ గాన్ ఇన్. ఒక కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అదైతే ఉండదు. బట్ డెఫినెట్ గా కొత్తవి డిస్కవర్ చేస్తాం వాళ్ళ గురించి. వాళ్ళు మనం చాలా ఇన్స్పైర్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. సో యాక్చువల్లీ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ దేర్ విల్ బి సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఫర్ మై సెల్ఫ్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి yes, there has been a change after each episode in a very different way for me. దీంట్లో హిందీ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఫర్దర్ గా. అండ్ సో హిందీ రాదు, లేకపోతే పిలిచేవాడిని. లేదు సార్, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది కదా. అండ్ సో దీంట్లో కాంట్రవర్సీ ఏమన్నా ఉంటుందా? అంటే కాఫీ విత్ కరెంట్ షో లాగా ఇద్దరిని కాఫీ తాగట్లేదు. సార్ హాయ్ రానా సార్, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మనస్టార్. టక్ 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 అన్నారు సార్. సార్ హాయ్ సార్. ఓకే ఎస్ సార్. ఇది ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో అందరితో చేయడం ఒక ఎత్తు, రామ్ గోపాల్ వర్మ గారితో చేయడం ఒక ఎత్తు. ఆయన కోసం స్పెషల్ గా టీ షర్ట్ కూడా వేసుకెళ్ళినట్టున్నారు. ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్? అంటే యాక్చువల్లీ నేను ఆయన ఆఫీస్ లో తిద్దాం అనుకున్నానండి, కానీ అమెజాన్ వల్ల తీలేకపోయాం. ఎందుకంటే ఆయన ఆఫీస్ లో చాలా షార్ట్స్ పెట్టలేం. బట్ ఐ ఆల్వేస్ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు, అరే నీతో మాట్లాడుతున్నా బ్రో, నువ్వు చూడు రామ్ గారి గురించి అడిగావు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ అండ్ ఆయన పర్స్పెక్టివ్ లైఫ్ గురించి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అండ్ నాకు గుర్తు ఆయన 10 years బ్యాక్ నాకు ఏం చెప్పారో, దోస్ ఆర్ ఆల్ రెలవెంట్ థింగ్స్ టుడే. అప్పుడు క్రేజీ అనిపించింది, ఈ రోజు రెలవెంట్ అనిపిస్తా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మైండ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు స్పీక్ టు హిమ్. రామ్ గోపాల్ వర్మ 10 లో మీకోసం ఒక స్క్రిప్ట్ రెడీ అయింది అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు 10 లో మీకోసం స్క్రిప్ట్ రెడీ అయిందంట, మీరు హీరోగా. అదేనా డిస్కషన్కి వచ్చిందా? నాకైతే చెప్పలేదండి.
సార్ హాయ్ సార్. వెన్ అదర్ స్టార్స్ వాళ్ళు ఒక స్టెప్ అంటే వేరే షూస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది 50-50 ఉండొచ్చు. బట్ రానా గారు ఏ షూస్ లోకి స్టెప్ ఇన్ చేసినా ఆడియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ టెక్నీషియన్స్ వాళ్ళకి బెనిఫిషియర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ ఏదైనా. సో లైక్ మీకు బాగా పర్ఫెక్ట్ గా అనిపించిన హ్యాట్ మీ గేమ్స్ డిఫరెంట్ పొజిషన్స్ లో మీరు కనబడుతుంటారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హ్యాట్? I work in the movies and I've been here for a long time. I started my career working in some sound and editing. Then I started doing visual effects. Then I became an actor. Then I produced stuff. Now I do all of them in some ways together. So I love the movies. I've always enjoyed watching the movies, being part of it. So all the hats are equally important and the same to me. Sir, one more question. మీరు ఒకసారి పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళని ఇలాంటి వాటిలో కూర్చోబెట్టచ్చు అంటే అలాంటి వాళ్ళని మనం సినిమాల్లోనే చూసి ఎంజాయ్ చేయాలి. ఆయన వచ్చి కూర్చోబెట్టిన ఎక్కువగా మాట్లాడలేరు అంటే వాళ్ళతో కూర్చోబెట్టారు. బట్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్ కాబట్టి ఇప్పటి వరకు ఫిల్టర్డ్ షోస్ లోనే ప్రభాస్ గారు కనబడ్డారు. దట్ ఈస్ అన్స్టాపబుల్ గానీ ఈటీవీలో వచ్చిన ఉశ్వాస కమనీయం గానీ. సో ద రానా దగ్గుబాటి షోలో అలాంటి అన్ఫిల్టర్డ్ టాక్ రానా గారికి ప్రభాస్ గారికి చూడగలం. సరే, ఇద్దరు అడిగారు కదా, చెప్తాను, నేను ఫోన్ చేస్తాను. వేరే ప్లాట్ఫామ్ మీద జరిగేవి ఇక్కడ మాట్లాడుకోకూడదు. చూసారు, లీగల్ టీం పక్కన కూర్చుంటారు. చెప్పలేదా మీకు బ్రీఫింగ్ ఇవ్వలేదా? అట్లా అడగకూడదంట. అడుగుదాం. యాక్చువల్లీ కొంచెం మీరు సపోర్ట్ చేస్తా, నన్ను మీరు సపోర్ట్ చేయండి, నేను చేస్తా ఖచ్చితంగా. హాయ్ రానా. 40 minutes. Hi Rana. Hi. Paul Nicodemus from Times. Yeah, you spoke about evolving over the period. So, is there a process? How do you stay current and relevant? How do I stay current and relevant? First, I'm a very curious guy as a person. If there is something new that's happening, I like to know about it. If it's very interesting, I like to be part of it in some ways. So I think my relevance comes from there. My relevance, I like one leg in the future at all times. I like to see what's happening in different parts of the world. And so I think that relevance just comes from there for me. Is there any process? Do you read books or? I read reasonably a lot. Not as much as I want to, but yes, I do reasonably read quite a bit. Okay. Thank you. Thank you, sir. All right, that was fun. I wish. Sir, you did rapid fire and. Yeah, I didn't want to disturb you much. That was fun, but we really wish there was more time. But nevertheless, keep that excitement and let's wait to watch Rana in his host avatar. Him making all the celebrities spill some beans and making them reveal some secrets. Do not forget to watch it because this is featuring on Prime Video. One episode dropping every Saturday starting from 23rd of November. And from the bottom of my heart, I'd like to thank all the media on behalf of Prime Video. Thank you very much for joining us and we request you to go have lunch. Thank you everybody for being here. Thank you, Andy. Thank you very much. Enjoy the show. Give a huge round of applause for Prime Video and Rana one more time. Thank you.